సరైన ఇంటికి సరైన సిమెంట్ ఎంతో ముఖ్యం. విచక్షణతో ఆలోచించండి. రైట్ సిమెంట్ ని ఎంచుకోండి. కేసీపీ సిమెంట్, బిల్డింగ్ ద నేషన్ సిన్స్ 1958. కేసీపీ సిమెంట్, ద రైట్ చాయిస్. ప్లీజ్ సిట్ డౌన్. మీరు ఏ చిన్న శబ్దం చేసినా రికార్డ్ అయిపోతుంది. తర్వాత సెల్ ఫోన్లు సైలెంట్ మోడ్ పెట్టుకోండి. మాట్లాడాల్సిన వాళ్ళు బయటకు వెళ్ళిపోయి మాట్లాడుకోండి. అది ఆ రింగ్ రాకూడదు. అంటే క్వాలిటీ ఇది ఉండాలి కదా, చూసే వాళ్ళకి మనం క్వాలిటీ ఇది ఇవ్వాలి. ఓకే, పాలకులు ప్రజలు అధికారాన్ని ఇచ్చిన పాలకులు వారు వైఫల్యం చెందామని వారు భావించినప్పుడు ప్రజల్ని వారి ఆలోచనల్ని వేరే వైపు తీసుకువెళ్ళటానికి రకరకాల పద్ధతుల్ని అనుసరిస్తారు. పాలించవలసినటువంటి రాజు గత కాలంలో, రాజుల కాలంలో ప్రజల్ని పోషించాల్సినటువంటి బాధ్యత, రక్షించాల్సినటువంటి బాధ్యత తీసుకోలేనప్పుడు, చేయలేనప్పుడు తన అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి ప్రజల్ని భయభ్రాంతులను చేసేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపడతారు. ఇది చెప్పింది ఎవరు? చాణక్యుడే చెప్పాడు. ఇది ఎప్పుడో చాణక్యుడి కాలం అంటే అనేక శతాబ్దాల క్రితం మాట. అతనే చెప్పాడు, పాలకులు వైఫల్యం చెందినప్పుడే ప్రజలను భయపెట్టే పని చేస్తారు. అలాగనే మీరు ఇటలీకి చెందినటువంటి ఒక రాజకీయ శాస్త్రవేత్త 1513లో తన ప్రిన్స్ అనేటువంటి గ్రంథంలో ఏం రాశాడంటే, ఎప్పుడైతే పాలకులు ఫెయిల్ అయిపోతారో, ఫెయిల్ అయినప్పుడే వారు అసంబంధమైనటువంటి విషయాల్ని, అసత్యమైనటువంటి విషయాల్ని చెప్పి ప్రజల్ని దృష్టి మరల్చేటువంటి పని చేయాలి అన్నది, చేస్తుంటారన్నది అతను చెప్పినటువంటి మాట. అంటే ఇది చాలా పురాతనమైన కాలం నుంచి ఉన్నటువంటి స్ట్రాటజీ, పాలకుల్లో ఉన్నటువంటి స్ట్రాటజీ. అనేక శతాబ్దాల క్రితం మాట. అది గ్రంథాల్లో ఎస్టాబ్లిష్ అయినటువంటి స్ట్రాటజీ ఇది. నేడు మన రాష్ట్రంలో 2024లో అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం వారు ప్రజలకు అనేకమైనటువంటి మాటలు చెప్పారు. ఒకటి, ప్రజల సంపదని వృద్ధి చేస్తాను, నా దగ్గర స్ట్రాటజీ ఉందని చెప్పారు. దానివల్ల ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని అతను నమ్మబలికాడు. ఇది నా ఒకడికే తెలుసు, ఇతరులు ఎవరు చేయలేరు, ఇది నా అనుభవం అలాంటిది, నా వలన రాష్ట్ర ప్రజల తాలూకా బాగోగులన్నీ మెరుగుపడతాయి
అన్నటువంటి మాట ఆయన చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు ప్రజలు అది నమ్మారు. అతనికి కొంత అనుభవం ఉంది కనుక సరే, అనుభవం ద్వారా ఇంతకుండా మెరుగైనటువంటి పాలన లభిస్తుంది, రాష్ట్రానికి సంపద వస్తుంది, జీవన ప్రమాణాలు ప్రజలు పెరిగే అవకాశం ఉంది అంచేత అతనికి అధికారం ఇవ్వడం జరిగింది. అధికారం మామూలు అధికారం ఇచ్చారా? 164 సీట్లు అనుకుంటాను సుమారుగా అతనితో కూటమి పార్టీలకి కల్పించినటువంటిది. 175లో 164 సీట్లు. మనం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ పార్టీకి చెందినటువంటి లెజిస్లేటర్స్ కానీ ఏ దృష్టితో చూడాలి? 164 సీట్లు వచ్చినాయి 175లో అంటే దేన్ని చూసి ఇచ్చారు? నువ్వు చెప్పినటువంటి సంపద, నువ్వు చెప్పినటువంటి జీవన ప్రమాణాలు,